దేవుని యొక్క మాటలు వినిపించి నేర్పించి గొప్ప ధన్యత ఇది. చాలా సంతోషం. మీరు కూడా చాలా చక్కగా ఉదయకాలమనే దేవుని మాటలు వినడానికి వేగిరపడుతున్నారు. చాలా సంతోషం. ఆలస్యం చేయకుండా ఒక మంచి సబ్జెక్టుని మనం నేర్చుకుందాం. ఆ సబ్జెక్ట్ ఏంటంటే సంఘము అనగానేమి. ఏంటమ్మా సబ్జెక్ట్ పేరు? ఏం పేరు? సంఘము అనగానేమి. సంఘం అంటే మనం ఆదివారం చాలామంది దైవజనులతో పెద్దలతో దేవునిని స్తుతించడానికి కూడుకుంటున్నాం కదండి. ఆ గుంపుని ఏమంటారంటే సంఘము అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే చర్చ్ అంటారు. చర్చ్. అయితే ఇంకొక పదం కూడా ఉంది, గాడ్స్ అసెంబ్లీ అంటారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ చర్చ్ అనే పదం కానీ ఈ సంఘం అనే పదం కానీ కొత్త నిబంధన వ్రాసిన గ్రీకు భాష ఉంది కదండి, ఆ గ్రీకు భాష నుంచి తర్జుమా చేయబడ్డది అనమాట. ఎక్లీసియా అంటారు. గ్రీకు భాషలో ఎక్లీసియా. మత్తయి సువార్త 16వ అధ్యాయములో బండ మీద ఈ సంఘమును కట్టుదును అన్నాడు కదా. అక్కడ ఏమని రాయబడ్డది అంటే ఎక్లీసియా అని రాయబడ్డది. సంఘం అన్న పదానికి ఎక్లీసియా. ఎక్లీసియా అన్న పదమునకు సరి అయిన అర్థం ఏంటంటే, సమానముగా ఉండుటకు పిలవబడిన వారై పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండే గుంపు, సమూహము, దాన్నే సంఘం అంటారు. ఎక్లీసియా అన్న పదానికి అర్థం మళ్ళీ చెప్తా. సమానత్వము కలిగి ఉండుటకు పిలవబడిన వారై పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు, క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండుటకు, పరిశుద్ధులుగా ఉండే సమూహము లేకపోతే గుంపు, వారిని ఏమంటారంటే చర్చ్ లేకపోతే సంఘము అంటారు. ఓకే, మనం ఏదైతే చెప్పుకున్నామో అది బైబిల్లో ఉండాలి. బైబిల్లో ఉంటేనే మనం మాట్లాడాలి, బైబిల్లో ఉంటేనే చెప్పాలి, బైబిల్లో ఉంటేనే మనం దాన్ని ఆమోదించాలి. చర్చ్ అంటే 4 గోడలు, పైన స్లాపు, ఆ పైన పెద్ద సిలువ, అక్కడ ఒక గంట, అక్కడ ఒక గోపురము. అంటే చర్చ్ అంటే మనకి ఇవన్నీ మన మైండ్లోకి వస్తాయి కదా. యాక్చువల్లీ అది ఒక ప్రార్థనా మందిరం అంతే. 4 గోడలు, ఆ సిలువ, గంట, ఇవన్నీ ఏంటి? ఈ గుంపంతా కూడుకుని ప్రార్థన చేసుకునే స్థలం. యాక్చువల్లీ చర్చ్ అంటే ఈ గుంపే, ఈ సమూహాన్నే చర్చ్ అంటారు. ఒక బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మంచి విషయం ఉందండి, నాకు చాలా సంతోషం అనిపించింది ఆ విషయాన్ని చదివినప్పుడు. అసలు చర్చ్ అంటే ఏంటో అపోస్తలుడైన పౌలు రోమీలో ఉన్న ఆ గుంపుకి ఆరాధించడానికి కూడుకుంటున్నారు కదా ఆదివారం. ఆ గుంపుకి అసలు మీరు ఎవరనుకుంటున్నారు? మీరు ఎంత గొప్పలో తెలిసి మీరు ఎవరంటే అని చెప్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయము 1వ వచనం నుంచి, యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అని రాయబడ్డది. రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ ఏమండి అని కామ పెట్టి అక్కడ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ. అంటే చర్చ్, రోమాలో ఉన్న ఆ గుంపును ఇక్కడ ఏమంటున్నాడు అంటే, రోమాలో ఉన్న ఆ గుంపు అంటే దేవుణ్ణి ఆరాధించే ఆ గుంపుని, ఆ సమూహాన్ని ఏమన్నాడంటే, మీరు దేవుని ప్రియులు.
చర్చ్ అనగా దేవునికి ప్రియమైన వారండి. ప్రపంచంలో చాలా మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ చేయబడిన దేవుని ప్రజలే. దేవుని ప్రజలే. కానీ దేవుని ప్రజలలో దేవునికి ప్రియులు ఉన్నారు. ఆ ప్రియులు ఎవరంటే ఆదివారమున ఇంకా శుక్రవారమున ఏమండి దేవుణ్ణి ప్రార్థించుటకు, స్తుతించుటకు, వాక్యం వినుటకు, వాక్యం చెప్పుటకు సమకూర్చబడుతున్నారు కదా. రాత్రి శుక్రవారం పాలన్నీ గారు అనేక మందిని ఆహ్వానించి ప్రార్థన కూడికని ఏర్పాటు చేశారు. చాలా మంది మీరు వచ్చారు. ఇదిగో రేపు ఆదివారం చాలా మంది వస్తారు. ఏమండి కొరసవాళ్ళు అందరూ వస్తారా, కొందరే వస్తారా? కొరసవాళ్ళు అందరూ రారు, కొందరే వస్తారు. మరి కొరసవాడలో ఉన్న వారందరూ దేవుని ప్రజలే. కానీ ఎవరైతే ప్రతి ఆదివారం చర్చికి వస్తారో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో, ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటారో వారు దేవుని ప్రియులు. ప్రియులు అంటే ఎవరు? ఇది కొంచెం ఈ ప్రియులు అన్న పదాన్ని కొంచెం ఇంకా మనం ఆలోచిద్దాం. ఇంగ్లీషులో ఏమంటారు? ప్రియులు. ప్రియులని ఇంగ్లీషులో ఏమంటారు? ఒకసారి ఆలోచించండి. నా ప్రియమైన దానా, నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియుడా. ఏమండి భార్య భర్తకు ఉత్తరం రాస్తున్నప్పుడు ప్రియమైన భర్త గారికి అంటది. ప్రియమైన భార్యకు, భర్త ఉత్తరం రాసేందుకు ప్రియమైన భార్యకు. ఇంకా పిల్లలని కొంతమంది పిల్లలని ఏమంటారంటే నా డార్లింగ్ అంటారు. డార్లింగ్ అన్న ప్రియమైన దానవు అని అర్థం. డార్లింగ్ అన్న పదమునకు ప్రియమైన వాడవు. దేవుని డార్లింగ్స్ ఎవరంట? ఆదివారం ఎవరైతే చక్కగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని 10 గంటల కంటే పావు గంట ముందే దేవుని సన్నిధికి వచ్చేస్తారు కదా, వాళ్ళు దేవునికి ప్రియులు. ప్రజలందరూ ప్రియులు కాదు, ప్రజలందరూ కుమారులు కుమార్తెలే. కానీ అందులో ఆదివారము ఆరాధనకు వచ్చేవారు దేవుని ప్రియులు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్ప సంగతి అండి. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించిందండి ఈ మాట అర్థం చేసుకున్నప్పుడు. నేను దేవునికి ప్రియమైన వాడనా? ఇదిగో మా చర్చకు వస్తున్న ఈ ముసలమ్మ పాపం చదువుకోలేదు ఆవిడ, కానీ దేవునికి ఏమైపోయింది? క్రీస్తు యేసునందు ప్రియమైనది అయిపోయింది. ఎందుకు? చర్చకు వస్తుందండి. నువ్వు చర్చకు వస్తే దేవునికి ప్రియురాలువు. నువ్వు శుక్రవారం ప్రార్థనకు వస్తే నువ్వు దేవునికి ప్రియమైన వాడవు. నీకు బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, కుష్టున్నా, ఒళ్ళున్నా, దగ్గున్నా, ఏమున్నా నువ్వు చర్చకు వస్తే, సంఘములో సభ్యుడు అయితే ఏమైపోతున్నావు? దేవునికి ప్రియుడు అవుతున్నావు. అంటే సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? దేవునికి ప్రియమైన వారు, దేవుని డార్లింగ్స్. ఇంకా చెప్పుకోవాలంటే దేవుని లవ్వర్స్. దేవుని లవ్వర్స్ అండి. దేవుని చేత ప్రేమింపబడుచున్నవారు, దేవుని ప్రేమిస్తున్నవారు చర్చకు వచ్చేవారు. కానీ చాలా మంది చర్చికి రావట్లేదు. ఆదివారం వచ్చినా చాలా మంది చర్చికి రావట్లేదు. ఏమయ్యా చర్చికి రాలేదంటే వర్షం వచ్చింది అయ్యగారు అంటున్నాడు అంతే. గొడుగు లేదా? గొడుగు లేదా చెప్పండి. గొడుగుని ఎగేసుకు వెళ్ళిపోయి అంత పెద్ద వర్షం వచ్చేస్తుందో చెప్పండి. అసలే సరిగ్గా వర్షాలు పట్టలేదు. ఈ సంవత్సరమే కొంచెం వర్షాలు పడ్డాయి. చర్చికి వస్తేనే నువ్వు దేవునికి ప్రియమైన వాడు. చర్చికి రానోడు దేవునికి ప్రియమైన వాడు కాదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ
కొన్ని విషయాలు దొరికినాయి. అంటే చర్చ్ లేకపోతే సంఘము అంటే ఒక గుంపు, ఒక సమూహం, కొరసవాడలో ఉన్న ఒక సమూహం. ఆ సమూహాన్ని దేవుడు ఏమంటున్నాడంటే సంఘము అంటున్నాడు. మనం సంఘం అంటున్నాం, మేము సంఘస్థులం అండి మేము అన్నాం. కానీ దేవుడు ఏమన్నాడు, నాకు ప్రియమైన వారు అంటున్నాడు. ఎలా వేరు ప్రియమైన వారు? మళ్ళీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చి నుంచి చదువుతుంది. ఇక్కడ చర్చ అంటే ఇంకా చక్కని విషయాలు తెలియజేశాడు దేవుడు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన స్తుతినేసును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అంటే కొరింథీలో గుంపు ఉంది, దేవుణ్ణి ఆరాధించే గుంపు. ఇందాక రోమాలో ఉన్న సమూహం గుంపు, ఇప్పుడు కొరింథీలో ఉన్న ఆ సమూహం, ఆ గుంపుకి లెటర్ రాస్తున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని సంఘమునకు అనగా, సంఘం అంటే ఏంటంటే, సంఘం అంటే ఎవరంటే క్రీస్తు యేసునందు. ఎవరి యందు? క్రీస్తు యేసునందు. అంటే నువ్వు ఒక సంఘములో సభ్యుడు అవ్వాలంటే నువ్వు ఎవరి యందు ఉంటే అవుతావు? క్రీస్తునందు ఉంటే నువ్వు సంఘము అవ్వాలి. అంటే దేవునికి ప్రియుడు అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీస్తు యేసునందు ఉండాలి. ఏమవ్వాలి? క్రీస్తునందుండి ఏమవ్వాలంటే పరిశుద్ధ పరచబడిన వారై, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని. ఇందాక మీకు చెప్పాను, సంఘం అంటే పరిశుద్ధ పరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండే సమూహము, పరిశుద్ధులుగా ఉండే సమూహం. పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండే సమూహాన్ని సంఘం అంటారు. ఆ సమూహం కొరసవాడలో ఉన్నది. ఆంధ్రయ్య గారి ఆధీనములో కొంత సంఘం ఉంది. ఇదిగో శ్రీకాకుళం రెల్లి వీధిలో మాకు ఒక చిన్న సంఘం ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, చాలా గ్రామాల్లో చాలా మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలలో కొందరు మాత్రమే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడుతున్నారు. ఎలా పరిశుద్ధపరచబడుతున్నారు? ఇదిగో ఒక గుంపు, అంటే ఒక సువార్త టీం సువార్త ప్రకటించడానికి ఒక గ్రామానికి వెళ్ళారు. అందులో ఒక స్త్రీ, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని ఆ సువార్తకు వచ్చిన వారి యొద్దకు తన కష్టాలు చెప్పుకోవడానికి వచ్చింది. అప్పుడు సువార్తకు వెళ్ళినారమ్మ, మీకోసం ప్రార్థన చేస్తాం, దేవుని యందు విశ్వాసం ఉంచండి అని ఒక బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారు. ఆమె ఆ బైబిల్ గ్రంథాన్ని చదివింది, దేవుని మాటలు విన్నది. వినటం వల్ల దేవుడి మీద విశ్వాసం, చదువు వల్ల దేవుని వల్ల విశ్వాసం వచ్చింది. ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమెకు శాంతి అనుగ్రహింపబడ్డది. మరి ఆమె పాపం ఉంది కదా, అతనికి పాపం ఉంది కదా, ఆ పాపాన్ని కడిగేసుకోవాలని ఆ వ్యక్తి ఏం చేశాడంటే మళ్ళీ దైవజనులు పిలిచి, అయ్యా ఇదిగో బాప్తిసం పొందితే నా పాపం కడగబడుతుందట, ఇదిగో దైవజనులు చెప్పారు, మా పక్కింటి ఆవిడ చెప్పింది, నేను గ్రంథంలో చదివాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి. అప్పుడు ఆ దైవజనులు ఎంత మంచి పని చేస్తున్నారండి దైవజనులు అంటే సంఘమును పరిశుద్ధపరిచేవారు. దైవజనులు అంటే ఎవరి రక్తముతో? అలనాడు ఆ శిలువలో చిందించిన క్రీస్తు రక్తముతో ఇదిగో పిలువబడిన వారుకి బాప్తిస్మం ఇస్తున్నారు కదా దైవజనులు. అప్పుడు ఏమవుతున్నావు నువ్వు నేను? ఏమవ్వాం? పరిశుద్ధ పరచబడ్డాం. దైవజనులు అంటే పాస్టర్ గారు నన్ను క్రీస్తునందు ఆయన చిందించిన పరిశుద్ధ రక్తముతో బాప్తిస్మం అందు మనల్ని ఏం చేశారు? మన పాపాన్ని కడిగి వేసుకునే ధన్యతనిచ్చారు. పాపం కడిగి వేయబడ్డది, పరిశుద్ధ పరచబడ్డాం బాప్తిస్మం అందు. అప్పుడు చెప్తున్నారు దైవజనులు మనకు ఇచ్చారు, ఇదిగో నువ్వు కడగబడ్డావు, నువ్వు ఇంకేం చేయకూడదు, పాపం చేయకూడదు. ఎలా జీవించాలి? పరిశుద్ధులుగానే జీవించాలి, పరిశుద్ధులుగా ఉండాలి.
అప్పుడు నువ్వు కడగబడుతున్నావు, పరిశుద్ధులుగా ఉంటున్నావు గనుక నువ్వు ఎవరికి ప్రియమైన వారు అవుతున్నావు? దేవునికి. సంఘం అంటే దేవునికి ప్రియమైన వారు. ఎలా? క్రీస్తు యేసునందు కడగబడిన వారు. నేను ఈ షర్ట్ వేసుకున్నానండి, ఈ షర్ట్ నా భార్య ఏం చేస్తుంది? 2 రోజులకో 3 రోజులకి ఈ షర్ట్ని ఏం చేస్తుందంటే ఉతికి ఆరేస్తుంది. దీన్ని ఉతికి ఆరేయలేదనుకో, నేను మరలా ధరించుకోలేను నేను. ఎందుకంటే ఇది చెమట కొంపు కొడుతుంది. నిన్ను దేవుడు ఏం చేశాడు? క్రీస్తు యేసునందు దైవజనుల ద్వారా పరిశుద్ధపరిచాడు. ఎలా ఉండమన్నాడు? పరిశుద్ధులుగానే ఉండమన్నాడు. అంటే సంఘం అంటే పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండే గుంపు, సమూహము సంఘం అంటే నువ్వు, నీ భర్త, నీ పిల్లలు, అలాగే నీ చుట్టుపక్కల ఉన్న ఇంకో కొంతమంది. వాళ్ళు ఏ క్యాస్ట్ వారైనా సరే, ఏ కులం వారైనా, సంఘము మేము ముందు చెప్పిన సంఘం అంటే ఎక్లీషియా అంటే సమానత్వము కలిగి ఉండుటకు. ఇక్కడ ఏముంటదంటే సంఘములో, చర్చిలో కుల భేదాలు ఉండవు. చర్చిలో అతను ధనవంతుడు, ఇతడు పేదవాడనే భేదం ఉండదు. చర్చిలో స్త్రీ పురుషుల భేదం కూడా ఉండదు. మనం అంతా సహోదరులం, అంతే సహోదరులం. క్రీస్తు యేసునందు ఒక ఆత్మయందు సఖ్యపరచబడిన వారు మనమంతా. సమానం, మనమంతా సమానం, సహోదరులు. ధనవంతులండి, పేదోళ్ళండి, ఆ పెద్ద కులములు వండి, చిన్న కులములు వండి, ఇటువంటి ఏముండవు. ఏమైనా దేవుని పిల్లరా, అది ఇక్కడ ఏమన్నాడు? కొరింథీలో ఉన్న దేవుని సంఘమును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి. పిలవబడ్డాం. ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి? లోకములో నుంచి సంఘములోనికి, పరిశుద్ధుల గుంపులోకి వచ్చేసావు నువ్వు. పరిశుద్ధుల గుంపులోకి పిలువబడ్డావు. ఆ పరిశుద్ధుల గుంపే దేవునికి ప్రియమైన వారు. దేవుని ప్రియులుగా ఉండుటకు, దేవునికి ప్రియమైన ప్రియమైన వాడుగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిచి నిన్ను పవిత్రపరిచేసుకున్నాడు దేవుడు. అర్థమైందండి? సంఘం అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన. మరి పరిశుద్ధులుగా ఉంటున్నావా? మనం పరిశుద్ధులుగా ఉంటున్నాం. ఆలోచించండి. దేవునికి ప్రియమైన వారిగా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి చక్కగా పాడు. కొంతమంది సిస్టర్స్ ఎంత బాగా పాడతారో. కొంతమంది బ్రదర్స్ ఎంత బాగా దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటారు. యవ్వన బిడ్డలు, మీలో కూడా చాలా మంది యవ్వన బిడ్డలు చాలా చక్కగా వాక్యం చెప్తున్నారండి. ఎంత సంతోషం! దేవుడు ఎంత ఆనందించేస్తాడో తెలుసా అండి? దేవుడు చాలా సంతోషిస్తాడండి. నా ప్రియమైన పిల్లలు నన్ను స్తుతిస్తున్నారు. ఎంత గొప్పది సంఘం అంటే, ఎంత గొప్పది! దేవుడు నా లవ్వర్స్ అర్రా, నాకు ప్రియమైన వారర్రా, నాకు ప్రియమైనగా ఉండటానికి మిమ్మల్ని క్రీస్తునందు మీ పాపాన్ని అంతా కడిగేశానయ్యా అంటే ఆదివారం ఆరాధన రావడానికి ఎందుకు వెనకబడిపోతున్నాం మనం? ఎందుకు సమయానికి రాలేకపోతున్నాం? కొంతమంది వచ్చో కునుకుతూ ఉంటారు, ఆరాధనలో కూడా కునుకుతూ ఉంటారు. నీకు అర్థం కాలేదు దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను నా ప్రియమైన వారలారా అంటున్నాడు. ఆ విషయం నువ్వు అర్థం చేసుకుంటే ఇంకా ఆదివారం ఆరాధనకి రావడానికి ఎప్పుడు ఆదివారం వస్తుందా? ఎప్పుడు శుక్రవారం వస్తుందా? ఇప్పుడు దైవజనులు స్వార్థకు మమ్మల్ని పిలుస్తారా? నాతో కొంతమంది కుర్రోళ్ళు ఉన్నారు, మంచోళ్ళండి. ఆ పిల్లలు మంచోళ్ళండి. నేను మంచాన పడిపోయాను, మీకు తెలుసు. మీరు చాలా సహాయం చేశారు, నన్ను ఆదుకున్నారు, నా కోసం ప్రార్థన చేశారు. నేను నిజంగా మీకు చాలా కృతజ్ఞత అండి. ఎప్పుడు శనివారం వస్తుందా ఆ కొరసవాడు పౌలు గారు సంఘానికి వాక్యం చెప్తానని నేను ఎదురు చూస్తున్నాను. నేను ప్రియమైన దేవుని పిల్లరా, నా దగ్గర కొంతమంది పిల్లలు ఉన్నారు. అడిగా ఎప్పుడు సువార్తకి వెళ్తామని, మనం ఎప్పుడు సువార్తకి వెళ్తాం, మీరు ఎప్పుడు మాకు చెప్తారు, వెళ్ళిపోతాం, ఆ కొండల మీదకి వెళ్ళిపోతాం, మేము రెడీగా ఉన్నాం, మీరు అంటే మేము రెడీగా ఉన్నాం, వెళ్ళిపోదామని అంటున్నారు.
ఇంకా కొంచెం నాకు ఇంకొంచెం దేవుడు శక్తిని ఇచ్చాడు ఆల్రెడీ, కొంచెం ప్రిపేర్ అవ్వాలి. మరి దేవుని పిల్లారా, సువార్త ప్రకటిస్తున్నప్పుడు సంఘములోనికి పిలువబడుతున్నాం అంటే, పిలవబడిన వారు ఎవరు పిలిచారు? సువార్తికులు. ఎవరైతే సువార్త చెప్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిలుస్తున్నారు, రండి దేవునికి ప్రియులుగా ఉండటానికి రండి. మీరు వస్తే దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరిచేస్తాడు, ఈ పాపాన్నంతటిని కడిగేస్తాడు. అడిగి వేసిన తర్వాత పరిశుద్ధులుగా ఉండుటకు ఇదిగో పరిశుద్ధుల గుంపుతో సహవాసం కలిగి ఉండండి. చర్చిగా మీరు అసెంబ్ల్ అవ్వండి, కూడుకోండి, దేవుని స్తుతించండి. ఇంకా పరిశుద్ధులుగా ఉండటానికి, పాపములో పడిపోకుండా ఉండటానికి చక్కగా దేవుని యొక్క వాక్యం వినండి. మనల్ని పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు వారు ఏమైపోయారో అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. సంఘం అంటే ఇంకో మంచి విషయాన్ని చెప్తారు. సంఘం అంటే 20వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 27వ వచనం. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, ఆయటకు పరిశుద్ధాత్మ మిమ్మును అంటే దైవజనులను, పాస్టర్ గారులను, దైవజనులను పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచును. దైవజనులను దేవుడు సంఘము మీద అధ్యక్షులుగా ఉంచుతున్నాడు. కాపరులు అధ్యక్షులు. ఈ కాపరుల ద్వారానే సంఘాన్ని దేవుడు పవిత్రపరుస్తున్నాడు. ఎవరితో? తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తముతో. ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నప్పుడు కూడా మనం పవిత్రపరచబడుతున్నామండి. 28వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును. దేవుడు ఏమండి, ఇక్కడ దేవుడు రక్తాన్ని ఇచ్చాడా, యేసుక్రీస్తు వారు రక్తాన్ని ఇచ్చారా? ఎవరిచ్చారు రక్తము? తండ్రా, కుమారుడా? తండ్రి తన స్వరక్తమని ఇచ్చాడా, కుమారుడు తన స్వరక్తాన్ని ఇచ్చాడా? కుమారుడు యేసుక్రీస్తు వారు. ఇక్కడ యేసుక్రీస్తు వారిని డైరెక్ట్గా ఏమని చెప్తున్నాడంటే, దేవుడయ్యా ఆయన. యేసుక్రీస్తు వారు దేవుడు. కొంతమంది మన క్రైస్తవ్యములోనే యేసుక్రీస్తు దేవుడు కాదని అంటున్నారు. అటువంటి వారితో జాగ్రత్త. యేసుక్రీస్తు వారు దేవుడు కాదనే గుంపులు కూడా, అంటే సంఘాలు కూడా క్రైస్తవంలో ఉన్నాయి. క్రీస్తు రక్తమందు పవిత్రపరచబడి క్రీస్తునే ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు దేవుడు కాదండి, ఆయన మనిషేనండి. దేవుడంటే తండ్రినండి, యెహోవాయే దేవుడేనండి, దేవుడు ఒక్కడేనండి. మరి దేవుడు ఒక్కడైతే యేసుక్రీస్తు ఎలా దేవుడు అవుతాడండి అని కొన్ని లాజిక్లు ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి సత్యం అర్థం కావటం లేదు. సో తండ్రి అనే దేవుడు, అలాగే యేసుక్రీస్తు వారు కుమారుడికి భూమి మీద వచ్చినప్పటికీ ఆయన దైవత్వం కలిగిన మహానుభావుడు. ఏమిచ్చాడంట? కుమారుడుగా మానవ రూపంలో వచ్చి సంఘాన్ని పవిత్రపరచడానికి, అంటే దేవునికి ప్రియులుగా ఉండేవాడిని పవిత్రపరచడానికి ఆయన ఏమిచ్చాడంట? మానవ రూపంలో వచ్చి ఆయన శరీరములో ఉన్న రక్తమంతా ధారపోశాడు. ఆ రక్తముతో, ఆ పవిత్రమైన రక్తముతో సంఘం ఏమవుతుందంటే పరిశుద్ధపరచబడుతుంది. నేను మాట చెప్తానండి, నీ పాపం పోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళటం అంటే, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళటం అంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలండి. చర్చికి వెళ్ళకపోతే నీ పాపం పోదు. క్రీస్తు యేసునందు పవిత్రపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండాలి. సో సంఘము పవిత్రపరచబడింది, దేవునికి ప్రియులవ్వారు. పవిత్రపరచబడినందున దేవునికి ప్రియులవ్వారు. ఓకే, మరొక మాట చెప్పుకొని ముగించేసుకుందాం. ఒక గొప్ప సంగతి సంఘం గురించి ఈ విషయం చెప్పకుండా ముగించకూడదు. మత్తయి సువార్త 16వ అధ్యాయము.
16వ అధ్యాయము 17వ వచనం నుంచి. అందుకు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 16:17 వచనం నుంచి. అందుకు యేసుక్రీస్తు వారు అంటున్నారు, సీమోను బరయోనా, నువ్వు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. దేవుడు అనేకమైన సంగతులు బయలుపరుస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. 18, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద అంటే పేతురు అనే బండ మీద కాదు, క్రీస్తు అనే బండ మీద, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బండ అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ బండ క్రీస్తే అని ఉంటుంది. అలాగే కీర్తన గ్రంథములో మూలరాయి యేసుక్రీస్తుని గురించి ఏమని రాయబడ్డదంటే క్రీస్తేసే మూలరాయి. ఇప్పుడు నేనున్న ఈ చర్చ్ ఉంది కదండి, చిన్న చర్చ్ బిల్డింగ్. ఈ బిల్డింగ్కి ఫౌండేషన్ స్టోన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఫౌండేషన్ వేసినప్పుడు ఆ స్టోన్ వేస్తారు. సంఘానికి మూలరాయి ఎవరంట? యేసుక్రీస్తు వారే. ఏమండి, ఆ మూలరాయి మీద ఒక రకంగా చెప్పుకోవాలంటే అపోస్తులు మరి ఫిల్లర్స్గా ఉన్నారన్నమాట. పునాది యేసుక్రీస్తు, సంఘానికి పునాది యేసుక్రీస్తు వారు, అపోస్తులు ఫిల్లర్స్. 12 మంది అపోస్తులు ఉన్నారు కదా, ఫిల్లర్స్ ఏమంటారు? స్తంభాలు. ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే ఇంకా అనేక మంది పరిచారకులు గోడలుగా. ఏమండి, ఈ స్వస్థతలు, అద్భుతాలు ఇవన్నీ ఏంటంటే బిల్డింగ్ కట్టినప్పుడు స్లాబ్ వేయడానికి సపోర్ట్లు పెడతారు కదా, సపోర్ట్లు. ఏమండి, ఆ సపోర్ట్లుగా ఏమండి మొత్తం స్లాబ్ స్థిరపరచబడింది. సంఘం ఇప్పుడు స్థిరపరచబడింది. సపోర్ట్లు తీసాడు దేవుడు. ఈ స్వస్థతలు, అద్భుతాలు ఇవన్నీ తీసాడు అనమాట. తాత్కాలికంగా ఒకప్పుడు ఉంచాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటే సంఘానికి మూలరాయి ఎవరు? సంఘానికి పునాది ఎవరు? యేసుక్రీస్తు వారు. అపోస్తలులు స్తంభాలు. ఈ రోజుల్లో మరి సంఘానికి స్తంభాలుగా దైవజనులు కూడా ఉన్నారు. సంఘంలో మీరు పెద్దలు, సంఘానికి పెద్దలు మరి చక్కని గోడలుగా ఉండాలి. సంఘము నిలబెట్టే విధంగా ఉండాలి. దైవజనులకు పెద్దలు మంచి సహకారం అందచేయాలి. యూత్, యవ్వనస్తులు చక్కని పరిచర్య చేయాలి, చక్కగా పాడాలి, చక్కగా వాక్యం నేర్చుకోవాలి, సువార్త ప్రకటించాలి. స్త్రీలు పరిచర్యలు చేయాలి. నేను చోటకి వెళ్తే మాస్టర్ గారు ఒక పక్కన వాక్యం చెప్తున్నారు. పాపం వచ్చిన 10 మందికి మాస్టర్ అమ్మ గారు చక్కగా భోజనం ప్రిపేర్ చేశారు. ఇంకా ఎవరో వచ్చి ఆమెకి సహకారం చేశారు. స్త్రీలు వచ్చి, సంఘ స్త్రీలు వచ్చి సహాయం చేశారు, హెల్ప్ చేశారు. దేవుని కార్యాలు జరగటకు సంఘము సహకారంగా ఉండాలి. ఎవరికి? దైవజనులకు. యేసుక్రీస్తు వారు పునాది అయితే అపోస్తలులు మంచి సపోర్ట్ అందజేశారు. ప్రియమైన దేవుని పిల్లరా, సంఘము చక్కగా స్థిరపరచబడ్డది, సంఘము బలపరచబడ్డది. ఇప్పుడు ప్రపంచమంతా అనేక సంఘాలు, అనేక మందిని దేవుడు ప్రతి గ్రామములో పిలుస్తున్నాడు. దైవజనుల ద్వారా పిలుస్తున్నాడు. పిలిచి పరిశుద్ధపరిచి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా ఉంటాడు. నాకు ప్రియులారా, మీరు మనము పాపం చేయకుండా ఎంత ఉంటే అంత దేవునికి ప్రియమైన వారం. పాపం చేసామా దేవుడితో మనకు గొడవ వచ్చేస్తుందండి. ఒక భార్య తన భర్త ఎదుట ఎంత పరిశుద్ధంగా ఉంటే అంత ఆ భర్తకు ప్రియమైనది. నా భార్య అంటే చాలా మంచిదండి, నా భార్య నిప్పండి అంటది. కొంతమంది భార్యలు కూడా
నా భర్త నిప్పండి. అసలు ఎవరిని ఇలా కన్నెత్తి చూట తెలుసండి. ప్రియమైన దేవుని పిల్లారా, పరిశుద్ధంగా ఉంటే ప్రేమ వికసిస్తుందండి. మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే అంతా దేవుడు నా ప్రియులారా అంటాడు. ఏమంటాడు? నా ప్రియులారా. ఒకవేళ దేవునికి ప్రియమైన వాడుగా ఉంటూ చిన్నదో పెద్దదో పాపం చేసావు అనుకోడు, వెంటనే దేవుని కాళ్ళు ఎట్టేసుకో. దేవుడా తప్పు అయిపోయింది దేవుడా. దేవుని మందిరంలోకి వచ్చి మోకరించి, దేవుడా నన్ను క్షమించు దేవుడా, నేను మళ్ళా పాపం చేయను దేవుడా, నన్ను క్షమించు దేవుడా అని రెండు కళ్ళ నుంచి 2 బొట్లైనా నీరు కార్చు. ఎందుకంటే ఈ మధ్య ఎవ్వరూ కన్నీటితో ప్రార్థన చేయట్లేదు. ఎందుకంటే పాపం అంటే భయం లేదు. పాపం చేసి ధైర్యంగా ఉంటాడు. ఏం కాదులే వాళ్ళు చేయట్లేదేంటి, వీళ్ళు చేయట్లేదేంటి అని ఏదో చేశాను అంతే. దేవుడా తప్పు అయిపోయింది దేవుడా అని 2 చుక్కలు కార్చలేకపోతున్నాడు దేవుని సంఘంలో. అలా చేయకపోతే నువ్వు దేవునికి ప్రియమైన వాడవు ఉండవు. నువ్వు పరిశుద్ధపరచబడినా దేవునికి ప్రియమైన వాడవు ఉండదుగో. నేను నిన్ను పవిత్రపరిచాను, నా రక్తంతో నిన్ను పవిత్రపరిచాను, నాకు ప్రియుడుగా ఉంటావని నేను కోరుకున్నాను. నేను నిన్ను నమ్మే నువ్వు పాపం చేస్తున్నావు. దేవుడు ఎంత బాధపడిపోతాడో తెలుసండి. నువ్వు పాపం చేస్తే దేవునికి ప్రియులుగా ఉండలేవు, ప్రియమైన దానివి ఉండలేవు. సో సంఘం అనగా పాపములు చెయ్యని పరిశుద్ధుల గుంపు. సంఘం అంటే పాపం చెయ్యని పరిశుద్ధుల గుంపు. సంఘం అంటే దేవునికి ప్రియమైన వారిగా ఉంటూ దేవునిని స్తుతించే గుంపు, సమూహం. 4 10 మంది అయినా, 200 మంది అయినా, 1000 మంది అయినా, దేవునికి ప్రియమైన వారమని ఎగిరి గంతులేసేయకండి, బైబిల్ని తన్నేయకండి, మీ వస్త్రాలు అస్తవ్యస్తం చేసుకోకండి. అప్పుడు మళ్ళీ దేవుడికి ప్రియమైన వాడవు కాదు, ప్రియమైన దానవు కాదు. క్రమంగా దేవుణ్ణి ఆరాధించండి. దేవునికి ప్రీతికరమైన సేవ చేయండి. దేవుడా ఇలా చేయడం నీకు ఇష్టమైన దేవుడా అది తెలుసుకోండి. నీకు ఇష్టమైనట్లు నీ భర్త దగ్గర వ్యవహరిస్తే విసిగిపోతాడు భర్త. నాకు ఇష్టం లేనిది చేస్తున్నావు, నువ్వు నా డార్లింగు, అయినప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అయినప్పటికీ నువ్వు నాకు ఇష్టం లేనిది చేస్తున్నావు. ఒక మాట అయినా నన్ను అడగట్లేదు, ఇది నీకు ఇష్టమా కాదా అని. నాకు షుగర్ ఉంది, నాకు స్వీట్ అంటే ఇష్టం, నా భార్య గులాబ్ జామ్ వండి పెట్టేస్తుంది అనుకోండి, ఏమైపోతాను నేను. సో దేవుడికి ఏది ఇష్టమో ఒకప్పుడు కొన్ని ఇష్టపడ్డాడు, వాటి వల్ల కొన్ని అనర్థాలు వచ్చాయి. ఇప్పుడు వాటికి స్టాప్ పెట్టేశాడు, ఇంకొక క్రమాన్ని ఇచ్చాడు. పాత నిబంధన ఒకప్పుడు, ఇప్పుడు కొత్త నిబంధన. సంఘము ఇప్పుడు కొత్త నిబంధన ఫాలో అవ్వాలి. ఇప్పుడు సంఘము పాత నిబంధన కాదు. అయ్యా నీకు మేకను బలిచ్చేస్తానయ్యా అంటే దేవుడు ఏమన్నాడంటే వద్దు. ఒకప్పుడు ఇప్పుడు వద్దు నాయన, విరిగి నలిగిన మనస్సును నాకు అంటున్నాడు. ఏమివ్వాలి మనం? విరిగి నలిగిన మనస్సు. సంఘం అర్థం చేసుకోవాలి దేవుణ్ణి. ఓకేనా? సంఘం అంటే దేవుని ప్రియులు, సంఘం అంటే పరిశుద్ధపరచబడిన వారు, సంఘం అంటే పరిశుద్ధులుగా ఉండే గుంపు, సంఘం అంటే పిలువబడిన వారు, సంఘం అంటే క్రీస్తు యేసు రక్తముతో కడగబడిన వారు. నువ్వే, నేనే, దైవజనులు, కొంతమంది ఆరాధించేవారు, దేవుని స్తుతించేవారు. దేవుడి యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన. ఆమె కొంచెం టైం ఎక్కువైంది, క్షమించండి. దేవుడు మనల్ని అందరినీ దీవించి